UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇంకోటేంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు గారు. సో, ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఒక ఎస్సీ వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేశారు. ఇంకోటేంటంటే అదే ఎమ్మెల్సీ అనంతబాబు గారు మొన్న ఒక వీడియో అనేది రిలీజ్ అయింది. అది వీడియో కాల్ మాట్లాడుతుంటా సో, ఆయన ప్రైవేట్ పార్ట్స్ చూపించడం గాని, ఒక మహిళకి చూపించడం అనేది అది ఒక వీడియో అనేది రిలీజ్ అయింది. అదే మహిళ, అదే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి అని చెప్పి అని అంటున్నారు. సో, అలాంటి వీడియోస్ అనేది బయటికి రావడం ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఇంకోటేంటంటే వైసీపీలో ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి వైసీపీలో. ఎందుకంటే అంబటి రాంబాబు గారు కానివ్వండి, గోరంట్ల మాధవ్ గారు కానివ్వండి, అవంతి శ్రీనివాస్ గారు కానివ్వండి, అండ్ ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు గారు. సో, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వేళ్ళ మీద లెక్కట్టొచ్చని చెప్పొచ్చు. సో, ఇది ఎలా చూడొచ్చంటారు? ఇది కొంచెం ఆవేశపడవలసిన విషయం. అయినా దాచుకోకుండా నా మనసులో ఉంది చెప్తా. ఏవండి, ఒక సాటి మనిషిని కులా తీసి పక్కన పెట్టండి. సాటి మనిషిని కైమా చేసేసి ఇంటికి డ్రాప్ చేస్తే ఆ తల్లికి కానీ, ఆ భార్యకి కానీ, ఆ పిల్లలకు కానీ ఎలా ఉంటుందండి? ఎక్కడో నా కొడుకు చచ్చిపోయారంటే కాసేపు ఏడుస్తారు. రెండో రోజు, మూడో రోజు ఏడిచి మర్చిపోతారు. కానీ చచ్చిపోయిన కొడుకు కనీసం బయట పెట్టడానికి కూడా అవకాశం లేదు కదా. బయటకు పెట్టేసి దుప్పట్లో కప్పి ఏదో నలుగురు చూసి వెళ్ళిపోతారంటే కాదు కదా. ఇంకాస్త ఉన్నట్టు రెండో రోజు తెచ్చాడు, ఇంకాసేపు ఉంటే స్మెల్ వచ్చేస్తుంది, బ్యాక్టీరియా రోగాలు వస్తాయని ఇరుగు పొరుగులు కూడా దౌర్జన్యంగా వాళ్ళు తీసేయండి అమ్మ శవాన్ని అంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆ తల్లి, ఆ భార్య ఎంత నరకం అనుభవించి ఉంటారండి. అట్లాంటి వెధవని వెంటనే అరెస్ట్ చేయొద్దండి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసి పక్కన పెట్టండి. పోలీసు అయినందుకు నీ తాలూకు బాధ్యత ఏమిటి? ఇంకంతకంటే నీకు ప్రూఫ్ ఏం కావాలి? నువ్వు వాడిని రక్షించినట్టయితే, వాడిని సమర్థించినట్టయితే రేపు పొద్దున్న 10 మంది వస్తారు. ఎలాగే మామూలుగా తలకాయో లేకపోతే తీసేరు, ఒళ్ళంతా ముక్కలు ముక్కలు కోసేసి పార్సల్ చేస్తారన్నమాట, ఒక ఆడ వస్తువుగాను. ఆ రోజు పోలీసు ఏం చేస్తుందండి? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడండి? పార్టీ నుంచి సస్పెండ్ చేసి జైల్లో కూడా పెట్టడం జరిగింది అనంతబాబు గారిని. లేదండి, రెండో రోజే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు కారులో పక్కనే నిలబడి తిరిగాడండి. అదే కదా అందరూ పార్టీని సస్పెండ్ అయ్యి ఉందండి. రెండో రోజు వాళ్ళిద్దరు తిరిగారు, మూడో రోజు అందరూ గగ్గోలు పెట్టేసరికి నామకే వస్తే సస్పెండ్ చేసినట్టుగా మాట్లాడారు. వచ్చి కూర్చున్నాడు, బాగానే ఉన్నాడు కదా ఆయన. తర్వాత ఆ కామంతో పేటరేగిపోయినటువంటి అనంతబాబు అంతకుముందు గోరంట్ల మాధవ్ చేసినటువంటి దాన్ని గుర్తుకు తెచ్చుకొని అంతకంటే బాగా చేద్దాం అనుకొని చేశాడు. వాడికి ఊరుకోవాలండి. ఈ సందర్భం ఇంకొక నేను మనవి చేసుకుంటున్నానండి. అలాంటి వాడిని ఎక్కడ వినోదం చూసినట్టు చూడడం ఏంటండి? వీడియో చూసిన వాడల్లా పట్ 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 చెంపలు పగలగొట్టినట్టు మళ్ళీ చేస్తారండి. దీన్ని పోలీసులు రావాలంటే ఏమిటో కేసు పెట్టాలా, దాని మీద విచారణ జరగాలి, పోలీసులు పంపించాలా. అంతకంటే ఏముందండి? నగ్నంగా వీడియోలు పంపిస్తున్నాడంటే మరి ఎంతమంది చూస్తారండి? కాపురం చేసుకునే ఆడవాళ్ళు. ఆ మగవాళ్ళు వచ్చి బుద్ధి చెప్పొద్దండి, దానికి ఏమైనా ప్రత్యేకించి రావాలండి? అందువలన ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రం జనమే తిరగబడాలండి. అది ఏ పార్టీ అయినా పర్వాలేదు, తెలుగుదేశం కావచ్చు, కూటమిలో ఉన్న బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు. అలా ఒకరిద్దరికి బుద్ధి చెప్పినట్టయితే వాళ్ళు దారిలో పడతారు. వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కామాంధులే. అక్కడి నుంచి మరి శ్రీవారి లీలల గురించి మనం చెప్పలేము, కానీ మిగతా సజ్జన నెంబర్ 1 కామాంధుడు, విజయసాయిరెడ్డి కామాంధుడు, తర్వాత అంబటి రాంబాబు కామాంధుడు, ఇక్కడ కొడాలి నాని కామాంధుడు, అనిల్ కుమార్ యాదవ్ కామాంధుడు, తర్వాత ఏమో అక్కడ ఎవరు ఆయన బెజవాడ గుండాదు ఆయన, వీళ్ళందరూ అంతే కదండి. అవంతి శ్రీనివాస్ ఒక గంట వచ్చి సెల్పో అంటాడు ఆయన. వీళ్ళందరూ కామాంధులు. ఎవరు కామాంధులు కాదో చెప్పానండి. ఇప్పుడు ఈ కామాంధుల పార్టీలోనూ ఇంకా ఒక ఏదో అత్యాచారాలు, నికృత్యాలు ఎన్నో జరుగుతున్నాయన్నమాట. వీళ్ళు మాటలకే నీతి మాటలండి. నేతి బీరకాయలో ఉన్నటువంటి నెయ్యి లాంటిది అన్నమాట ఈ పార్టీలో ఉన్న నిజాయితీ. ఇంకా వాళ్ళని తిరగనివ్వడం చాలా పొరపాటు అండి. వాళ్ళ తాలూకు తప్పులు తెలిసిన తర్వాత లోపల దోసేయడమే అంతే.
ఈయన జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఇవాళ ఉదయమే చూశాను ఎక్కడో, పవన్ కళ్యాణ్ ఈ 5 సంవత్సరాల్లో ఏదైనా ఒక పని చేశాడా చెప్పండి అన్నాడు. ఈయన 5 సంవత్సరాల్లో కళ్ళు మూసుకున్నాడా? పవన్ కళ్యాణ్ ఈ 5 సంవత్సరాల్లో 150 కోట్లు ఖర్చు పెట్టాడండి. ఆ సంగతి తెలీదా? కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇంటికి ఒక 1,00,000 చొప్పున ఇచ్చాడు. ఆ సంగతి తెలీదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా. సంక్షేమ పథకం కాదండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోంచి తీసిచ్చిన దానికి మీ ఆస్తులు అమ్ముకొని పిల్లలు డిపాజిట్ అమ్ముకొని రేపు ఏం జరుగుతుందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఏంటండి, దానికి ఇవ్వాల్సిన డబ్బు దీనికి ఇచ్చాడు, దీనికి ఇవ్వాల్సిన డబ్బు దానికి ఇచ్చాడు. ఏదైనా నిధులు వచ్చినట్టయితే 75% నిధులు బొక్కసం అంటే ఖజానాలోకి తన సొంత ఖజానాలో దోచాడు, ఏదో తూతూ మంత్రంగా ఇచ్చాడు. ఈయన అలా కాదు కదా, అది గవర్నమెంట్ డబ్బు తీసుకున్నాడు, గవర్నమెంట్ డబ్బుతో ఆట ఆడుకున్నాడు. వీడెవడండి? ఎవరైనా సరే వీళ్ళు ట్రస్టీలు, ప్రజల సంపదకు ట్రస్టీలు. ఆ ప్రజల సంపదని మళ్ళీ ప్రజలకే అందజేయాలి. అంతేగాని నేను ఇచ్చానంటే నేనేంటండి, నువ్వెవడివి, ఎన్నాళ్ళున్నావు, ఇప్పుడు ఇవ్వు. అది అలా కాదు కదా. పవన్ కళ్యాణ్ అయ్యే వచ్చిన డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆయన అప్పుడు స్పష్టంగా చెప్పాడు కదా, ఈయన తప్పు చేశాడు, ఎప్పుడు కూడా అలాగే ఉన్నాడు. మా మనిషి మరి ఏమిటో ఆ తలతెక్క ఏమిటో మరి తెలియదు. ఆ ఇచ్చిన జీతం కూడా వద్దని చెప్పారట, ఆ పిల్లల పేరు డిపాజిట్లు కూడా వద్దని చెప్పారట. అలాంటి వాడు అఖీరానందన్, అలాంటి అమ్మాయి ఆధ్య కూడాను. తండ్రి మరి అలాగుంటే పిల్లలు అలాగుంటారా? అందువలన పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఒకరు కాదండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.